अरे शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। जहाँ होता है मानव का धन, वहीं होता है उसका मन। इसलिए परमात्मा ने बताया, मुझसे लगा लो अपना मन। हम सा नहीं कोई जमाने में, रचना रचता का ज्ञान जिसे, पर ऐसा भी बनना होगा नहीं कभी अभिमान जिसे। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। ये दुनिया तो मायावी है, माया से भला कैसी यारी। अपने तो दो ही ठिकाने हैं, वैकुंठ दुनिया निराकारी। धुंधला सा अंधियारा है, दीपक से उजियारा होगा। ये आँख भी तन का दीपक है, ये ज्ञान जीवन दीपक होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। अरे शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। ఓం శాంతి. నేను ఒక ఆత్మను, జ్యోతి స్వరూపాన్ని. నేను పవిత్ర స్వరూపాన్ని. నా తండ్రి పవిత్రతా సాగరుడు. అతడి యొక్క పవిత్రతా కిరణాలు నా పైన పడుతూ ఉన్నాయి. పవిత్ర కిరణాలు నాలో దైవీ సంస్కారాలని ఉత్పన్నం చేస్తుంది. దేవతా గుణాలు నాలో వస్తూ ఉన్నాయి. బాబా యొక్క పవిత్రత శక్తి నాలో దివ్యత్వాన్ని కలిగిస్తుంది. జ్ఞాన సాగరుడు బాబా శ్రేష్ఠ కర్మల జ్ఞానాన్ని నాకు నేర్పించాడు.
శ్రేష్ట కర్మలు చేస్తూ చేస్తూ నేను పుణ్యాత్మగా అవుతున్నాను. శ్రేష్ట కర్మలు నాలో శ్రేష్ట సంస్కారాలను తయారు చేస్తుంది. నేను పుణ్యాత్మను, దేవాత్మను. నేను సంపూర్ణ పవిత్రంగా అయ్యాను. సంపన్నంగా, సంపూర్ణంగా నన్ను నేను అనుభవం చేసుకుంటున్నాను. సంపూర్ణ పవిత్ర ఆత్మను నేను. ఇక నేను ఈ శరీరం నుండి పతిత శరీరం, పతిత ప్రపంచాన్ని వదిలి వెళ్ళే టైం వచ్చింది. పవిత్ర ఆత్మని నేను చాలా సహజంగా శరీరాన్ని వదిలి ఎప్పటి కోసం నేను వెళ్ళిపోతున్నాను. దైహిక సంబంధాలు, దైహిక పదార్థాలు, దైహిక ప్రపంచం అన్నిటికీ సెలవిస్తూ పైకి వెళ్తున్నాను. నా ఇల్లైన పరంధామానికి చేరుకుంటున్నాను. బ్రహ్మ మహాతత్వం, ఆత్మల ఇల్లు, పవిత్ర ధామం, పరమాత్ముడి దగ్గరికి నేను చేరుకున్నాను. పరంధామంలో కూడా నేను సంపూర్ణ స్థితిలో ఉన్నాను. నేను దైవీ సంస్కారాల కారణంగా సత్యుగం, వైకుంఠంలోకి వెళ్తున్నాను. పరంధామం నుండి సృష్టి యొక్క ఆది కాలంలో, స్వర్ణయుగంలో, సత్యుగంలో సతో ప్రధానమైన ఆత్మను నేను మెల్లిగా గర్భమహల్లో ప్రవేశిస్తున్నాను. గర్భమహల్ కూడా చాలా సుఖాన్ని నాకు ఇస్తుంది. నేను సుఖం యొక్క అనుభవాన్ని స్టార్ట్ చేశాను. ఒక సుందరమైన సమయంలో అతి ప్రకాశాన్ని తీసుకొని నా తల్లికి కూడా సుఖాన్ని ఇస్తూ అనేకులకి సంతోషాన్ని ఇస్తూ నేను గర్భమహల్ నుండి బయటకు వచ్చాను.
చాలా ఆనందంగా ఉంది. నేను రాకుమారుడిగా జన్మ తీసుకున్నాను. ఇది దేవతా జన్మ. నేను ఇప్పుడు వైకుంఠంలో సత్యుగంలో ఉన్నాను. వైకుంఠం అంతా దేవతలతోనే నిండి ఉంది. ప్రతి ఒక్కరిలో దివ్య గుణాలు, దైవీ సంస్కారాలు, దివ్యత్వం నిండి ఉంది. ఈ ప్రపంచంలో ప్రకృతి చాలా సుందరంగా ఉంది. ఇక్కడెప్పుడు వసంత ఋతువే. ఈ సుందరమైన సతోప్రధానమైన ప్రకృతి కారణంగా నా ఈ దేవతా జన్మలో ఈ శరీరం చాలా సుందరమైనది. ఇది నిరోగి శరీరం. ఈ శరీరంలో సంపూర్ణ సుఖాన్ని నేను అనుభవం చేస్తున్నాను. నా శరీరం నుండి దివ్యత్వం వెదజల్లుతోంది. ఈ సుందరమైన ప్రకృతితోనే ఇక్కడ దినచర్య మొదలవుతుంది. ఉదయం పక్షుల యొక్క రాగాలు, పక్షుల యొక్క కిలకిలలు, అదే నన్ను లేపడానికి ఆధారం. ఆ సుందరమైన సంగీత వాయిద్యాలతోనే నేను లేస్తాను. నేను ఎప్పుడైతే అడుగు నేల మీద పెడతానో అప్పుడు సూర్యుడి యొక్క ఉదయం జరుగుతుంది. నెమలుల యొక్క నృత్యం మొదలవుతుంది. ఒకవైపు సంగీత వాయిద్యాలు రకరకాల ఆనందాన్నిచ్చే శబ్దాలు, ఇంకొక వైపు నెమలుల యొక్క నృత్యం, పక్షుల యొక్క ఆనందం. నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. నా ఉదయం చాలా సుందరంగా ఉంటుంది. ఎక్కడెక్కడి నుండో రకరకాల వృక్షాలను తగులుతూ హిమాలయాల నుండి వచ్చిన శుద్ధమైన నీరు, శక్తివంతమైన నీరు, అనేక రకాల ఔషధాల యొక్క చెట్లని తగులుతూ వచ్చిన నీరుతో నిండిన సరస్సులో నేను స్నానం చేస్తున్నాను. ఎంత ఆనందంగా ఉందో ఈ సరస్సు. ఈ నీరు చాలా సుగంధాన్ని ఇస్తున్నాయి.
ఈ నీరు నా సుందర శరీరం యొక్క సౌందర్యాన్ని పెంచుతున్నాయి. నా శరీరం యొక్క ప్రకాశాన్ని పెంచుతూ ఉన్నాయి. ఎంత సుఖం, ఎంత ఆనందం. నా దేవతా వస్త్రాలని నేను ధరించాను. నా తలపైన డబల్ కిరీటం, శరీరం అంతా బంగారంతో అలంకరించబడి ఉంది. నా వస్త్రాలు కూడా దేవతా వస్త్రాలు. చాలా సుందరంగా ఉన్నాయి. నన్ను దాసీలు అలంకరిస్తూ ఉన్నారు. నేను నిశ్చింతంగా కూర్చున్నాను. దాసీలు నన్ను పైనుండి కింది వరకు రకరకాల అలంకారాలతో అలంకరిస్తున్నారు. ఇప్పుడు నేను విహారానికి నా యొక్క మహల్ బయటికి వస్తూ ఉన్నాను. బంగారంతో తయారైన మహల్, వజ్ర వైడూర్యాలతో పొదగబడిన ఈ మహల్ చాలా సుందరంగా ఉంది. ఇదొక అద్భుత ప్రపంచం. ఒకవైపు చూస్తే మహల్కి సరస్సు, ఇంకొక వైపు చూస్తే సుందరమైన పర్వతాలు. ఒక్కొక్క పర్వతం ఒక్కొక్క షేప్లో ఉంది. మహల్ ముందు సుందరమైన తోట, మహల్ వెనుక అందమైన పొలాలు. ఆహా, నా మహల్ ఎంత సుందరంగా ఉంది. నేను కొంచెం సేపు నా పొలంలో విహరిస్తాను. పచ్చటి పొలాలు నాకు చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి. ఈ పొలాలు చాలా శుద్ధంగా, స్వచ్ఛంగా, శుభ్రంగా ఉన్నాయి. పొలాల్లో నడుస్తూ ఉంటే నాకు చాలా సుఖంగా అనిపిస్తుంది. ఆనందాన్ని అనుభవం చేస్తున్నాను. అన్నీ పచ్చగా, నిండుగా, సంపన్నంగా ఉన్న పొలాలు నన్ను సంపన్నంగా అనుభూతి చేపిస్తున్నాయి. ఎన్ని రకాల పంటలు, నాకు కావలసిన అన్ని పంటలు ఈ పొలంలోనే ఉన్నాయి. రకరకాల పంటలను నేను చూస్తున్నాను.
కొద్ది సమయం నేను నా మహల్ ముందు ఉన్న తోటలోకి వెళ్తున్నాను. నా తోటలో ఎన్నో పూలు, రకరకాల రంగులతో నిండిన పూలు. దూరం నుండి ఆ సుగంధం నన్ను ఆకర్షిస్తుంది. ఆ రంగులు కనువిందుగా ఉన్నాయి. రకరకాల పండ్ల చెట్లు, చెట్టు నిండా పండ్లు, చాలా బలంగా, పెద్దగా, చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి. ఈ పళ్ళు చాలా రుచిగా ఉంటాయి. ఇక్కడ నీళ్లు తాగడానికి కూడా పండ్లే. పండ్లను కోసి అందులో నీళ్లు తాగితే దాహం తీరిపోతుంది. ఈ పళ్ళు ఆకలిని తీర్చడమే కాదు, నా దాహాన్ని కూడా తీరుస్తున్నాయి. రకరకాల ఫౌంటైన్స్ నన్ను చాలా ఆకర్షిస్తున్నాయి. నేను చాలా సుఖాన్ని పొందుతున్నాను. నేను తినే ఆహారం కూడా చాలా సతోప్రధానమైనది. ఎన్నో రకాల వంటకాలు, కానీ అన్నీ అనాసక్తి వృత్తితో నేను తిని సంపన్న ఫీలింగ్ నేను అనుభవం చేస్తున్నాను. అన్నీ రుచిగానే ఉన్నాయి. ఎన్ని రకాలు. కొద్ది సమయం కోసం నేను నా పుష్పక విమానంలో విహారానికి వెళ్తాను. ఇక్కడ రిఫైన్ సైన్స్ చాలా ఈజీగా నేను ఈ పుష్పక విమానాన్ని నడిపించగలను. నా సంకల్ప శక్తితోనే పుష్పక విమానాలు పైనకి ఎగురుతాయి. నా మెహల్లోనే నేను పుష్పక విమానాన్ని ఎక్కి విహారానికి బయలుదేరుతున్నాను. సంకల్ప శక్తితోనే ఈ పుష్పక విమానం పైకి ఎగురుతుంది. పైనుండి నేను సుందర ప్రపంచాన్ని చూస్తున్నాను. బంగారపు మెహల్స్, సుందరమైన ప్రకృతి, సరస్సులు, పర్వతాలు, ప్రతి ఇల్లు దేవతలతో నిండి ఉంది. ఇక్కడున్న అందరూ ఒకరి పట్ల ఒకరికి చాలా గౌరవం, ప్రేమ. ప్రతి ఒక్క ఆత్మ దివ్య గుణాలతో నిండి ఉంది. ప్రతి ఒక్కరు ప్రేమగా, ఆత్మీయతతో కలిసి ఉన్నారు.
ప్రపంచమంతా చూస్తున్నాను నేను ఈ విహారంలో. ఈ విహార యాత్ర చాలా సుఖాన్ని ఇస్తుంది. సృష్టి అంతా చాలా క్లీన్గా ఉంది. పచ్చదనంతో నిండి ఉంది. దేవాత్మలతో నిండి ఉన్న ఈ దేవతా ప్రపంచం లక్ష్మీనారాయణల రాజ్యంలో అందరూ ఒకటిగా, ఒకే ధర్మం, ఒకే భాష, ఒకే రాజ్యంలో ప్రపంచమంతా సుఖంగా ఉంది. ఇదెంత సుందర ప్రపంచం! ఈ ప్రపంచంలో సుఖమే సుఖం. ప్రతి ఒక్కరూ వారి ఆత్మిక శక్తితో నడుచుకుంటారు. ఈ రాజ్యంలో అంతా మహారాజు మహారాణి యొక్క సంకల్పంతోనే ఈ రాజ్యం నడుస్తుంది. రాజ్యమంతా ఒకే సంకల్పం. మహారాజు మహారాణి పట్ల అందరికీ సంపూర్ణ గౌరవం. ఈ సుందరమైన ప్రపంచాన్ని చూస్తూ చూస్తూ ప్రతి ఒక్క వ్యక్తిలో 16 కళల సంపూర్ణం, సర్వగుణ సంపన్నత, సంపూర్ణ నిర్వికారిగా, మర్యాద పురుషోత్తములుగా, అహింస పరమోధర్ములుగా ప్రతి ఒక్క మానవుడిలో ఇవే కనిపిస్తున్నాయి. అందరూ దేవాత్మలే, అంత సుఖమే. అసలు ఈ ప్రపంచంలో అప్రాప్తే లేదు. అందుకే నేను ఇచ్చా మాత్రం అవిద్య స్థితిని అనుభవం చేస్తున్నాను. నాకు ఇది కావాలి అని ఏదీ లేదు. అన్నింటితో నేను సంపన్నంగా ఉన్నాను. ఇలా విహార యాత్రలు చేస్తూ పిక్నిక్ స్పాట్స్కి వెళ్తూ సాంస్కృతిక కార్యక్రమాలను చూస్తూ పాటలు వింటూ నృత్యాలు చూస్తూ అనేక రకాల ఆహార పదార్థాలని రుచికరమైన శుద్ధ ఆహారాన్ని స్వీకరిస్తూ అనేక దేవాత్మలతో కలుస్తూ ఆనందాన్ని పంచుకుంటూ నేను నా జీవితాన్ని గడుపుతూ ఉంటాను. అది ఎంత సుందరమైన ప్రపంచం! అది సంపూర్ణ జీవితం యొక్క ఆనందంతో నిండిన జీవితం. ఓం శాంతి, ఓం శాంతి.
ओम शांति। मन बुद्धि संस्कार तीनों के मालिक बन ऑर्डर करो। स्वीट साइलेंस। तो अनुभव करो कि ऑर्डर करने से अधिकारी बनने से तीनों ही ऑर्डर में रहते हैं। अभी अभी अधिकारी की स्टेज पर स्थित हो जाओ।
हम स्वर्ग धरा पर लाएंगे, 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 हम स्वर्ग धरा पर लाएंगे। बनेंगे उस भारत की शान जो भारत था देव महान, बनेंगे उस भारत की शान जो भारत था देव महान। हम देवी राज सजाएंगे, हम स्वर्ग धरा पर लाएंगे, हम देवी राज सजाएंगे, हम स्वर्ग धरा पर लाएंगे, 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 हम स्वर्ग धरा पर लाएंगे। होगा जग में देवी राज, हर सर पे होंगे दो ताज, होगा जग में देवी राज, हर सर पे होंगे दो ताज। हम शिव की शान बढ़ाएंगे, हम स्वर्ग धरा पर लाएंगे, हम शिव की शान बढ़ाएंगे, हम स्वर्ग धरा पर लाएंगे, 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 हम स्वर्ग धरा पर लाएंगे। उस भारत की यही पहचान, देवता होगा हर इंसान, उस भारत की यही पहचान, देवता होगा हर इंसान। सुखों के खजाने लुटाएंगे, हम स्वर्ग धरा पर लाएंगे, सुखों के खजाने लुटाएंगे, हम स्वर्ग धरा पर लाएंगे, 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 हम स्वर्ग धरा पर लाएंगे। ओ
छल कपट की